ఇప్పుడు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. నన్ను పిసికేరో ఓరోరి యోగి నన్ను పిసికేరో ఓరోరి యోగి నన్ను పిసికేరో ఓరోరి యోగి నన్ను పిసికేరో. నీ పేగ పిసుకుతుంది తెలుసా? ఎక్కడ నేర్చో పాట చండాలం. ఇది బాలదా? బాగో ఓగో తర్వాత సంగతి. ఈ పాట కూడా తప్పే. ఇది తప్పేనా? ఈ పాటలా కాదు. మరి ఎలా పాడాలి? ఓరోరి యోగి నన్ను కోరికైరో. వాళ్ళ అమ్మ కొరికితే సెప్టిక్ అయిపోతాయి. మంచి మంచి పాటలు వచ్చా. మంచి పాట తప్పు కాకుండా పాడాలి. ఓ పొండన్న, మన డీవోల మీద ఒక పాట పాడావు కదా, అలాంటి పాటే మన జబర్దస్తుల మీద కూడా కొంచెం పాడన్నా. పాడతాను. పవర్ స్టార్ సూపుల్లో పవర్ ఉంటాది, నాగ బాబు సారు సెట్కొస్తే ఫైర్ ఉంటాది, జబర్దస్త్ సెట్లోన జల్సాగా ఉంటారు, స్కిట్టు గాని తేడా వస్తే తొక్క తీస్తారు. పవర్ స్టార్ సూపుల్లో పవర్ ఉంటాది, నాకు బాబు సారు చెట్టకొస్తే ఫైర్ ఉంటాది. పవర్ స్టార్ సూపుల్లో పవర్ ఉంటాది, నాకు బాబు సారు చెట్టకొస్తే ఫైర్ ఉంటాది. జబర్దస్త్ సెట్లోన జల్సాగా ఉంటారు, ఆ స్కిట్ గాని తేడా వస్తే తొక్క తీస్తారు, ఆ స్కిట్ గాని తేడా వస్తే తొక్క తీస్తారు. అన్నా తొక్క తీస్తావన్నావు కదా, ఫస్ట్ ఎవరు తొక్క తీస్తారన్నా? దెబ్బ మీద దెబ్బ పడితే దరువు అవుతాది, మా సుధీర్ అన్న స్పెట్స్ పెడితే ట్రెండ్ అవుతాది. మ్యాజిక్ అంటూ అమ్మాయిలని మాయ చేస్తాడు, మాయ చేసి అమ్మ నాన్న ఆటలాడుతుంటాడు. దెబ్బ మీద దెబ్బ పడితే దరువు అవుతాది, మా సుధీర్ అన్న స్పెట్స్ పెడితే ట్రెండ్ అవుతాది. మ్యాజిక్ అంటూ అమ్మాయిలని మాయ చేస్తాడు, ఆ మ్యాజిక్ అంటూ అమ్మాయిలని మాయ చేస్తాడు, ఆ మాయ చేసి అమ్మ నాన్న ఆటలంటాడు, ఆ మాయ చేసి అమ్మ నాన్న ఆటలంటాడు. అన్నా అన్న చేసే పనులు చూస్తుంటే అన్న తొక్క తీసేలాగే ఉన్నారన్నా. ఓరా దీనికి ఎలాగైపోతున్నావా? ఇంకోటి ఉన్నాడు, వాడు చేసే పనులు చూస్తే పిచ్చెక్కిపోతావు. ఎవరన్నా అది? లిప్పు లిప్పు కలుసుకుంటే కిస్ అవుతాది, మా నరేష్ గాడు స్కిట్ చేస్తే హిట్ అవుతాది. చిన్న గుంటడని అమ్మాయిలందరూ అగ్గులిస్తారు, ఆ వంకతోటి కోరికలన్నీ తీర్చుకుంటాడు. లిప్పు లిప్పు కలుసుకుంటే కిస్ అవుతాది, లిప్పు లిప్పు కలుసుకుంటే కిస్ అవుతాది, మా నరేష్ గాడు స్కిట్ చేస్తే హిట్ అవుతాది. అన్నా వీడు పొట్టుడు కాదన్నా, చాలా గట్టుడు. ఈట్లాగే ఇంకో పొట్టుడు ఉన్నాడు, చూడడానికి గట్టిగా ఉంటాడు గాని ముసలోడు, కానీ ఆయన్ని చూస్తే ఆస్ట్రేలియానే వణుకుద్దిరా. ఎవరన్నా అది? ఒకటి ఒకటి కలిపితే రెండవుతాది, రాఘవ గారు స్కిట్టి కొంచెం లాగ్ అవుతాది. వద్దు వద్దు అంటూనే రొమాన్స్ చేస్తాడు, ఆస్ట్రేలియాలోని అందరు తలుపులు తంతూ ఉంటాడు. అసలుడే గాని మహానుభావుడు. ఒకటి ఒకటి కలిపితే రెండవుతాది, ఒకటి ఒకటి కలిపితే రెండవుతాది, మా రాఘవ్ గారు స్కిట్ కొంచెం లాగ్ అవుతాది. ఆ వద్దు వద్దు అంటూనే రొమాన్స్ చేస్తాడు, ఆ వద్దు వద్దు అంటూనే రొమాన్స్ చేస్తాడు, ఆస్ట్రేలియాలోని అందరు తలుపులు తంతూ ఉంటాడు, ఆస్ట్రేలియాలోని అందరు తలుపులు తంతూ ఉంటాడు.
అన్నా ఆయన చూస్తే చాలా పాపం అనుకున్నానన్నా. ఆయన పాపం కాదురా, పెద్ద వ్యాపారం. తర్వాత ఎవరన్నా? పొయ్యలోన పుల్ల పెడితే మంటొస్తాది, మా ఐపర్రాది పంచులేస్తే నవ్వొస్తాది. అన్న పంచు మీద పంచు వేసి నవ్విస్తాడు, మనం అన్న మీద పంచులేస్తే ఫీల్ అవుతాడు, ఫీల్ అవుతాడు, ఫీల్ అవుతాడు, ఫీల్ అవుతాడు, ఫీల్ అవుతాడు. పొయ్యిలోన పుల్ల పెడితే మంట వస్తుంది, పొయ్యిలోన పుల్ల పెడితే మంట వస్తుంది, మా ఐపరాది పంచులేస్తే నవ్వొస్తుంది. అన్న పంచు మీద పంచు వేసి నవ్విస్తాడు, అన్న పంచు మీద పంచు వేసి నవ్విస్తాడు, మనం అన్న మీద పంచులేస్తే ఫీల్ అవుతాడు, మనం అన్న మీద పంచులేస్తే ఫీల్ అవుతాడు, మనం అన్న మీద పంచులేస్తే ఫీల్ అవుతాడు. అన్నా అన్నా అన్నేట్రా? ఇదంతా చూస్తే అన్నకు నిజంగానే తొక్క తీసేలా ఉన్నారు, అందుకే పారిపోయాడు. పవర్ స్టార్ సూపుల్లో పవర్ ఉంటాది, నాకు బాబు సార్ చెట్టకొస్తే ఫైర్ ఉంటాది. పవర్ స్టార్ సూపుల్లో పవర్ ఉంటాది, నాకు బాబు సార్ చెట్టకొస్తే ఫైర్ ఉంటాది. పండు గివ్ ఇట్ అప్ పండు. బాయ్స్ కూడా ఇక్కడ ఉంటే ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్ ప్లీజ్. ఏ కాదయ్యా, నువ్వు బాయ్స్ రమ్మన్నా, ప్రసాదం లేచి లేవన్నా, అందరం బాయ్సే కదా అంటున్నాడు. వాట్ ఎనర్జీ, వాట్ ఆన్సర్, సూపర్ పండు సూపర్. ఎవడి గురించి ఏం చెప్పావు కరెక్ట్ లేదు తెలియదు కానీ ఆదిగడి గురించి కరెక్ట్ గా చెప్పాం. అది లాస్ట్ లో అందరూ టకటకట వెళ్ళిపోతుంది. బ్యూటిఫుల్లీ కొరియోగ్రాఫ్డ్. అది వాడి సాంగ్ లో, ఈ డీలో అంటే వాడు ప్రతి సీజన్ ఒక సాంగ్ చేస్తుంటాడు సార్, అది బాగా హైలైట్ అవుతుంటది. ఈ సీజన్ లో హైలైట్ అయిన సాంగ్ అది రీసెంట్ గా, దాన్ని ఈసారి మన జబర్దస్త్ మన మీద రాసి చేశారు. నాకు తెలిసి పాట రాసింది పాడింది సురేష్ గారు, ఆయన కూడా ఇక్కడే ఉన్నట్టున్నారు. అది ఎలా కరెక్ట్ గా సుధీర్ అమ్మా నాన్న ఆట. హలో అన్నా, మనోడు ఎలా పట్టుకున్నాడు చూసాడా లేకపోతే విన్నాడా? సరే సరే ఇప్పుడు అది ఎందుకులే కానీ కమెంట్స్ తీసుకోవాలి. మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను. ఏదో నిజంగా మ్యాజిక్ చేస్తారు. సడన్ గా చెట్టులో కనపడతారు, సడన్ గా చీకటిలో కనపడతారు, సడన్ గా పొదలో కనపడతారు, ఎక్కడ చూస్తున్నా వాళ్ళే కనపడతారు. కాదు ఇంతకీ రాఘవ్ గారిది ఏంటి ఆస్ట్రేలియా ఏం జరిగింది? చాలా తెలుసు, వాడికి తెలుసు. ఏం చేశారు ఆయన? ఒక రోజు ఫుల్ తాగేసండి సార్, తాగేసి అది నువ్వేం పెద్ద కమిటీ అనుకున్నా. చూడు చంద్రన్న దగ్గరికి వెళ్ళి, ఎరా చంద్ర నీకంటే నేను సీనియర్ కదా, నాకు ఎంత వాల్యూ ఇవ్వాలి నువ్వు? సార్ చంద్రకి సీరియస్ గా పండు కాలుతో అన్నాడు కదా, చంద్ర తలుపు తీగిపోతే 1 గంటకి ఫుల్ చల్లో ఉన్నాడు, మనోడు ఫుల్ షట్టిప్పేసి వెళ్ళి అరే చంద్ర. మధ్యలో సీనన్న వచ్చాడు, సీనన్న వచ్చి రాఘవ గారు ఆగన్నట్టు అబ్బో గెటప్ వచ్చాడు. సార్ ఇందులో విచిత్రం ఏంటంటే మార్నింగ్ లేచారు సార్, మార్నింగ్ లేచి మబ్బులు ఉన్నాడు, ఫుల్ హ్యాంగ్ ఓవర్. అది గారు మిమ్మల్ని ఏమన్నా అన్నానా సార్? రాఘవ్ గారు ఇంత కళాకారులు ఉంటారు మీలోనే అసలు. ఆల్మోస్ట్ ఆ సినిమాలో జయప్రకాష్ రెడ్డి గారి మీద పడి బ్రహ్మానందం గారు దేవుడు రా మా నాన్న, అదే ఆల్మోస్ట్. నాకు ఎక్కడ సిగ్గేసిందంటే దానికి కాదు కానీ మార్నింగ్ అందరూ బస్సులో వెయిట్ చేస్తున్నారు, నేను ఎక్కగా నిలబడి చప్పట్లు కొట్టారు అందరూ. చాలా సిగ్గేస్తే ఇంకోటి వెనక నుంచి పద్మనాభరెడ్డి. ఓకే ఎనీవేస్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ పండు. ఓకే సార్ పండు అది ఏది ఒకసారి చేసావు నక్లెస్ గోల్స్ అని. నక్లెస్ గోల్స్ సార్ అంత ముందు అప్పుడు అంటే అది ఒక ఎక్సెప్షనల్ పెర్ఫార్మెన్స్. తర్వాత అంటే అందరూ బాగా చేసేవాళ్ళే ఉన్నారు కానీ నీదేదో ఒక సపరేట్ యూనిక్ సిగ్నేచర్ ఉంటుంది. ఈ పాట రాసింది అబ్బాయి రాశాడా? సురేష్ సార్. నేనేదో ఎక్కడన్నా మీ ఊళ్ళో ట్యూన్ తీసుకొని రాశారా? నెల్లిమర్ల సార్, విజయనగరం జిల్లా. నెల్లిమర్ల. ఓకే ఓకే మందేది. చాలా బాగా చేశారు అండ్ బాగా రాశారు, బాయ్స్ అందరు చాలా బాగా చేశారు. పండు నువ్వు సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ లాట్ బ్రహ్మాజీ అన్న. ఈ రోజు జరిగిన ప్రోగ్రామ్స్ లో ఇది బెస్ట్ ప్రోగ్రామ్ హావ్ సీన్. థ్యాంక్ యూ సార్. డాన్స్ కానీ, లిరిక్స్ కానీ, పెర్ఫార్మెన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ అన్నిట్లకన్నా అసలు లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరబ్బా. ఎందుకంటే ఆయన నా మీద చాలా సార్లు పని చేస్తాను, నేను తీసుకోను. చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ గివ్ ఇట్ అప్ ఫర్ పండు. గుడ్ జాబ్ ఆల్ ది బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే.